షేప్స్ యాడ్ ఇన్ ఫోటో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. దాని తర్వాత ఇక్కడ మన దగ్గర ఫొటోస్ ఎక్కడైతే ఉన్నో అక్కడ వెళ్ళేసి లొకేషన్కి వెళ్ళేసి ఫోటో తీసుకోవాలి. సపోజ్ నేను ఒక ఫోటో తీసుకుంటున్నా. ఓపెన్ అంటున్నాం. ఇక్కడ ఈ విధంగా జరుపుకోవచ్చు ఫోటోని. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని కస్టమ్ షేప్లను తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ షేప్ పైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ వేరే వేరే షేప్స్ ఉంటాయి. ఇక్కడ వెళ్ళేసి మనకి ఏ షేప్ అయితే అవసరం ఉందో ఆ షేప్ తీసుకొని ఈ విధంగా వేస్తున్నాం అన్నమాట. వాళ్ళ షేప్ కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కలర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడనే రైట్ క్లిక్ చేస్తున్నాం. కస్టమ్ షేప్ టూల్ అని ఉంది. మళ్ళీ ఇక్కడనే షేప్ పైన క్లిక్ చేసినాం. మళ్ళీ ఇక్కడ ఏ షేప్ కావాలో షేప్ తీసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. దాని తర్వాత రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ హారిజాంటల్ టైప్ టూల్ అని ఉంటుంది. టెక్స్ట్ తీసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఏదన్నా బ్లాక్ కలర్ అన్నా, బ్లూ కలర్ అన్నా, రెడ్ కలర్ అన్నా పెట్టుకోవచ్చు. ఓకే అంటున్నాం. సైజ్ వచ్చేసి 36 అని పెట్టాలి. ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఏరియల్ అని పెట్టాలి. ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఏదైనా మ్యాటర్. మళ్ళీ ఇక్కడ మూడుల పైన క్లిక్ చేసుకొని పేరుని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడనే రైట్ క్లిక్ చేస్తున్నాం. హారిజాంటల్ టైప్ టూల్ అని ఉంది. మళ్ళీ ఇక్కడనే టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం. సైజ్ ఆల్రెడీ ఏరియాలే ఉంది. 36 అని ఉంది. కలర్ వచ్చేసి బ్లాక్ అని ఉంది. ఇక్కడ టైప్ చేస్తున్నాం. మళ్ళీ మోర్ టూల్ తీసుకొని మంచిగా మిడిల్లో పెట్టుకుంటాం. మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది చేసిన తర్వాత ఇంకోటి మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకుంటున్నాం. ఒక ఫోటో తీసుకున్నాం. ఓపెన్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడ జరుపుకున్నాం. ఇక్కడనే రైట్ క్లిక్ చేసుకొని కస్టమ్ షేప్ టూల్ అని ఉంది. తీసుకున్నాం. ఇక్కడ షేప్ పైన క్లిక్ చేసినాం. ఇందులోకి వెళ్ళి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకున్నాం. ఈ విధంగా వేసినాం. కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కలర్ అనేది. దాని తర్వాత రైట్ క్లిక్ చేసుకొని హారిజాంటల్ టైప్ టూల్ ద్వారా ఇక్కడ రాద్దామని ప్రయత్నిస్తే టెక్స్ట్ అనేది వస్తలేదు. ఎందుకంటే ఫోటో అనేది చాలా హెచ్డి ఉందంట. దానికి ఉపాయం ఏముందంటే ఇప్పుడు మూడుల పైన క్లిక్ చేసి ఫైల్లో వెళ్ళి న్యూలో వెళ్ళాలి. న్యూలో వెళ్ళేసి ప్రజెంట్ సైజెస్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1024 అని పెట్టుకొని ఓకే అంటున్నాం. ఇక్కడ జరుపుకోవాలి. టెక్స్ట్ తీసుకొని ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఏదైనా ఒక పేరు రాస్తున్నాం. మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ ద్వారా కంట్రోల్ ప్లస్ అంటే కొద్దిగా జూమ్ అవుతుంది. స్పేస్ ద్వారా కూడా జరుపుకోవచ్చు. మనం ఇక్కడ పట్టుకోవాలి. ఈ పేరుని పట్టుకొని ఇక్కడ వచ్చి ఇచ్చి పెడుతున్నాం అన్నమాట. కంట్రోల్ టీ ద్వారా సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మిడిల్లో కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫోటో అనేది చాలా హెచ్డి ఉంటే టెక్స్ట్ ఇక్కడ టైప్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి మనం ఇక్కడ టైప్ చేసుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి. ఇది షేప్స్ యాడ్ ఇన్ ఫోటో.